మొన్న మీకు ఒక వీడియో చూపించిన మ్యాదుందా? నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారికి మాదో విన్నపం అని తాగుబోతుల సంఘం డిమాండ్లు చెప్పిండు. అది చూసి మనం నవ్వుకున్నాం కదా. కానీ ఆయన చెప్పింది కరెక్టే అనిపిస్తుందిలా. వాళ్ళ కష్టాన్ని సేవలను మందువాస వడనోళ్ళు కూడా గుర్తించాలి. అవసరమైతే వాళ్ళ కోడిగుడ్డు ఆమ్లెట్లు, వాటర్ ప్యాకెట్లు పిరిగియాలని డిమాండ్లు పెట్టినా తప్పులేదు. ప్రతి మెతుకు మీద తినేటోడు పేరుంటుంది అంటారు కదా. కానీ మనం తినే మెతుకు మీద తాగుబోతోళ్ళ పేర్లు తప్పకుండా ఉండే ఉంటాయి. ఎందుకంటే గల త్యాగం గసొంటిది. మరి తాగబోయినోడు తల్లి చచ్చినా రాడని తిడతారు గాని మందుబాబులతోనే కదా సర్కారు గల్లపెట్టే గలగలనేది. వాళ్లే నోట్లకు సుక్క పోసి కోట్ల రూపాయల అందాన్ని తెచ్చి పెడుతున్నారు. పోయినుగాది కాన్నుంచి సంక్రాంతి నాటికి 9,000 కోట్ల రూపాయలు మందు సీసాలకు చదివించుకున్నారట మనోళ్ళు. అసలు లెక్కకైతే 12-13 వేల కోట్లు వస్తాయనుకున్నారట గాని ఆఫీసర్లకే రిమ్మెక్కేటట్టు సీసాలు లేపి అవతల వారేస్తుర్రట. అనుకున్న దానికంటే 4 పెగ్గులు ఎక్కువ గుద్ది ఓ 4-5 వేల కోట్లు ఇంకెక్కువనే ఆమ్దాని వచ్చేందుకు తనలాడుతున్నారట తాగుబోతులు. ఇక ముందటొచ్చేది ఎండాకాలం కాబట్టి చెమటలు కక్కుకుంటా షాపుల ముంగట షీమల్ లెక్క లైన్లు కడతారు ఎట్లనైనా. ఇక మరి రిమ్మతోనే సర్కార్ను బతికిస్తున్నాం అనే ఫోజుతోని ఇంకో 4 బాటిల్ ఎక్కువనే లేపినా లేపుతారు కావచ్చు. రెవెన్యూ శాఖ కాడి నుంచి ఎన్ని శాఖలు ఉన్నాయి రాష్ట్రంలో, 4 రూపాయలు మిగులుతున్నాయో లేవో గాని ఆబ్కారీ శాఖ గొప్పతనం అయితే నిలబెడుతున్నారు.